చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి. అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం షాక్ గురి చేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు సైకులకు చోటు లేదన్నారు. తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తాం, హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తన్మయి హత్యపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నా చివరి రక్తపు బొట్టు వరకు బందర్ అభివృద్ధి కోసం శ్రమిస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బీచ్ ఫెస్టివల్ విజయవంతం అవడం సంతోషంగా ఉన్నారు మంత్రి. బందర్ పర్యాటకం చాటి చెప్పడమే లక్ష్యమన్నారు కొల్లు రవీంద్ర. మంగినపూడి బీచ్ జనసంద్రం చివరి రోజు పోటెత్తిన పర్యాటకులు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. 4 రోజుల్లో 15 లక్షల మంది పైన రాక. ఏపీ ఈఎస్సీ సెట్ ఫలితాలు విడుదల, ర్యాంకర్లకు మంత్రి నారా లోకేష్ అభినందనలు. ప్రతిభకు ప్రోత్సాహం, నేడు రాష్ట్ర వ్యాప్తంగా షైనింగ్ స్టార్స్ అవార్డులు. పార్వతీపురంలో పాల్గొననున్న మంత్రి లోకేష్. 10th ఇంటర్లో 10 ఏళ్ల తర్వాత కీలక సంస్కరణలు. గోపీనాథ్ అకాల మరణం బాధాకరం, భౌతిక గాయానికి లోకేష్ దంపతుల నివాళి, కుటుంబ సభ్యులకు నివాసంలో పరామర్శ. 10th ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2025 పేరిట సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల విద్యను అభ్యసించి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 4168 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ పేరుతో సత్కరించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కేటగిరీలో వీరిని ఎంపిక చేశారు. అవార్డుకు ఎంపికైన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయల నగదు బహుమతి, మెడల్తో పాటు ప్రశంసా పత్రంతో సన్మానించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 95 మంది విద్యార్థులు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ అవార్డులు అందుకోనున్నారు. వీరిలో 65 మంది బాలికలు, 30 మంది బాలురు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 47 మందికి ఈ ఏడాది మే 20న ఉండవల్లి నివాసంలో లోకేష్ షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. వెనకబడిన విద్యార్థుల కోసం 100 రోజుల ప్రణాళిక. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఏబీసీ కేటగిరీలుగా విభజించి 100 రోజుల ప్రణాళికను విజయవంతంగా అమలు చేశారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ను రూపొందించి అందజేశారు. ఏడాదిలో 3 సార్లు పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. విద్యార్థుల పనితీరుపై తల్లిదండ్రులకు తెలియజేసేందుకు తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. వెనకబడిన విద్యార్థుల కోసం కేర్ టేకర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతి జూనియర్ లెక్చరర్ కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకుని ఫలితాలను మెరుగుపరిచే బాధ్యత అప్పగించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి పోటీ పరీక్షల మెటీరియల్ పుస్తకాలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కరికులంలో మార్పులు తెచ్చారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతికతలకు అనుగుణంగా కొత్త పాఠ్యాంశాలు, పరీక్షా విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు దాదాపు దశాబ్దం తర్వాత మంత్రి లోకేష్ చేపడుతున్న సంస్కరణలను సత్ఫలితాలు ఇస్తున్నాయి.